మీ నాన్నగారి రచనల్లో మీకు బాగా ఇష్టమైన రచన ఏది? ఎందుకు? నాన్నగారు రచనలో ఆయన ఆంధ్ర పురాణం, ఆంధ్ర రచనలు ఆయనకి రెండు కళ్ళు అని అందరూ విమర్శకులు అందరూ అంటుంటారు. ఆయన చాలా గ్రంథాలు రాశారు, పద్యాలు, కవితలు. అయితే నాకు అంటే పద్యాల్లో ఉండే స్వారస్యం అర్థం చేసుకునే అంత శక్తి భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆంధ్ర పురాణంలో పద్యాలు చాలా భాగాలు నాకు వచ్చు. కానీ నాకు ఆంధ్ర రచయితల పుస్తకం అంటేనే ఇష్టం. ఎందువల్లంటే దాంట్లో 100 మంది కవుల చరిత్రను సంక్షిప్తంగా చక్కగా ఒక మంచి భాషతో పరిణతి చెందిన ఒక మహాకవి రాసిన వచనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ఆంధ్ర రచయితల్లో ప్రతి వాక్యం వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వంటి పెద్దలు అన్నట్టు అది పలుకుబడిగా సాగుతుంది. ఇప్పటికీ అవి నిలిచిపోతాయి. వీరేశలింగం పంతులు గారి మీద, ఆదిభట్ల నారాయణదాస్ గారి మీద, జాషువా మీద, గురజాడ అప్పారావు గారి మీద, ఇలా ఒక కవి గురించి, ఒక మహాకవి గురించి మనం ఒక అద్దంలో మనం చూడాలి అంటే మన ఆంధ్ర రచయితల పుస్తకం తెలిస్తే చాలు. నాకు ఆంధ్ర రచయితలు పుస్తకమే ఎక్కువ అభిమాన గ్రంథం. ఇటీవల దాన్ని నేను మా అన్నయ్య గారి అబ్బాయి శేఖర్, మా తమ్ముడు శర్మ వాళ్ళందరి సహకారంతో ప్రచురించినప్పుడు ఇటీవల రాజమండ్రికి చెందిన వారి శిష్యులు కూడా ఆ పుస్తకాన్ని పునరుద్ధరించారు శత జయంత్యోత్సవాల సందర్భంగా. ఇలాగా వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పుస్తకానికి మంచి రెస్పాన్స్, పుస్తక సమీక్షలు చదివి చాలామంది తెలంగాణ ఏరియాకి చెందిన వాళ్ళు కావచ్చు, రాయలసీమ, ఎక్కడ బెంగళూరు కావచ్చు, మెద్రాస్ కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు చేసి పుస్తక సమీక్షలు చూసి ఆ ఆంధ్ర రచయితల్ని తెప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఆంధ్ర రచయితలు ఇప్పటికి 4 సార్లు ముద్రణ పొందింది. అన్నిసార్లు కూడా అది పాఠకుల అభిమానాన్ని చూరుతుంది. ఆ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. నాన్నగారి పద్యాలు ఎలాగా ప్రసిద్ధమైనవి, అవి అందరికీ నచ్చుతాయి, నాకు ఇష్టమే. కానీ పుస్తక రూపంలో చూస్తే నాకు ఆంధ్ర రచయితలు చాలా ఇష్టం అని. మీ నాన్నగారితో మీకున్న జ్ఞాపకాలను వీక్షకులకు వివరిస్తారా? మా నాన్నగారితో జ్ఞాపకాలంటే చిన్నతనం నుంచి ఆయనతో ప్రతిదీ మధురమైన జ్ఞాపకమే. ఏనాడు కూడా ఆయన్ని నేను అంటే మిగిలిన 4 పిల్లల మీద కొంచెం ఆయన దగ్గర మరీ ఎక్కువ సాన్నిధ్యంగా నేను ఉండేవాడిని. అంటే ఆయనకి ఏమైనా పోస్ట్ వస్తే ఆయన రోజు మధ్యాహ్నం 12-1 గంట మధ్య పోస్టుల కోసం పోస్ట్ మ్యాన్ వచ్చిన తర్వాత ఆయన పడుకునేవారు. అంటే ఆ వేళ వచ్చిన ఉత్తరాలు ఏమిటి, ఆ విశేషాలు ఏమిటని చూసుకొని పడుకునేవారు 1 గంట, గంటన్నర. అయితే ఆయనకన్నా ముందే ఆయనకు వచ్చిన పోస్ట్ తీసి ఓపెన్ చేసి చూడడం, నాన్నగారి మీకు పలానా వచ్చింది అంటే, ఇప్పుడు ఏదో ఆల్ ఇండియా రేడియో నుంచి ఏదో ఉత్తరం వచ్చింది ఒకరోజు వస్తే, ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి ఇలాంటి ప్రముఖుల చేత పాటిస్తామండి, మీరు కుటుంబ నియంత్రణ మీద 4 పాటలు రాసి పంపించండి, మంచి రెమ్యునరేషన్ కూడా అప్పట్లో 1200 ఎంతో పాటకి ఇస్తాము, మీరు ఒక 4 పాటలు పంపిస్తే ఆ పాటలు పాడించి పెద్ద గాయకుల చేత అవి మేము ప్రసారం చేస్తాం, మీ అనుమతి పత్రం దీంతో జత చేస్తాం, ప్రతి రేడియో ఆర్డర్కి అడుగున ఉంటుంది కదా ఒక కాగితం, ఆ సంతకం పెట్టి మీరు పంపించండి అని నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వస్తే నేను వెంటనే అది నేనే ఓపెన్ చేశాను. ఫస్ట్ ఓపెన్ చేసింది ఆ కవరు నేనే. అయితే నాన్నగారు గబగబా ఆయనకి వెళ్ళి చెప్పాను. చెప్తే అదేంట్రా కుటుంబ నియంత్రణ మీద 20 సూత్రాల పథకం మీద నేను పాటలు రాయడం ఏంటి, ఏదో ప్రచారం కోసం రాసినట్టు, నా పేరు కోసం ఏదో రాసినట్టు అనుకుంటారు, మిగిలిన పెద్ద కవులందరూ బాగుండదు నేను రాస్తే అంటే. అలా కుదరదండి నాన్నగారు, పెద్ద గాయకులందరూ వాణిజ్యరాము లేకపోతే బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళు పాడుతున్నారు, మంచి అవకాశం ప్రచారం మనకి, అది ఏదని పెట్టేసి ఆయన చేత నేను అనుమతి పత్రం పెట్టి సంతకం పెట్టించేసాను. బలవంతంగా పెట్టించేసి ఆ కవర్ని తీసుకెళ్ళి ఆ కాగితం తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టి పోస్ట్ చేసేసాను. మా సందు చివరే, మేము ఇన్నిస్పేటలో ఉన్నప్పుడు మా సందు చివరే పోస్ట్ ఆఫీస్ పోస్ట్ చేసాను. చేసేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ నా పని నేను చూసుకుని మళ్ళీ 1 గంట పోయిన తర్వాత వస్తే ఆ కవరు నేను ఏ కవర్ అయితే పోస్ట్ చేశానో ఆ కవరు మా ఇంట్లో టేబుల్ మీదే ఉంది. ఇదేంటండి కవర్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది అండి నాన్నగారు అని అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నువ్వేమో నాకు ఇష్టం లేని పని నువ్వు చేయించావు, మరి నీ మనసు కష్టపెట్టకూడదు కదా, నేను సంతకం పెట్టేశాను, నువ్వు అది పోస్ట్ చేసావు అక్కడికి ఓకే. అయితే నువ్వు బయటకు వెళ్ళాక నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మాస్టర్ని అడిగి తాళం తీయించి ఆ కవర్ పట్టుకొచ్చానని చెప్పాను. అంటే
ఆయన కేవలం ప్రచారం కోసమో డబ్బుల కోసమో ఏనాడు పాపులాడలేదు, ఆయనకి ఇష్టం లేదు. అలా అని చెప్పి పిల్లలు నాలాంటి వాళ్ళు మనస్తత్వాన్ని గౌరవించడం, అయితే వాళ్ళని హత్య చేయకూడదు అనే ఉద్దేశం కూడా ఆయన ఉండేది. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం ప్రచారం కోసం ఏనాడు ఆశించలేదు. ఆయన ఒక ఋషిలా, ఒక సారస్వతి యోగిలా తన పని తాను చేసుకునేవారు. సరే దీనికి గుర్తింపు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నాకు ఇది ఇష్టం, నేను ఇది చేసుకుంటాను, నాకు ఇది నా సాహిత్య సృజనగా అది లోకం అనుకునేవారు తప్ప ఆయన ఇలాగా ఆయనతో జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇంకొక జ్ఞాపకం పంచుకుందాం అనుకుంటున్నాను. ఒకరోజు అంటే మా ఇంటికి ఆంధ్రప్రభ పేపర్ వచ్చేది. అందరికన్నా ముందు నాకు మామూలుగా జర్నలిజంలో అడుగు పెట్టక ముందు నుంచి పేపర్ ఫస్ట్ చదవాలి ఇంట్లో అందరికన్నా అనే ఆసక్తి, వార్తల మీద గబగబా వెళ్ళి రోజుల్లాగే ఆ వేళ కూడా తీసుకుని పేపర్ చదివిస్తున్నాను. ఏంటి ఈ వార్తలన్నీ నిన్నటి వార్తల్లా ఉన్నాయి, ఈ పేపర్ ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. వెనకాల నుంచి ఆయన వచ్చి ఏప్రిల్ ఫూల్ అన్నారు. అంటే అది నిన్నటి పేపరు, ఆవేళ ఏప్రిల్ 1. నాకన్నా ముందు నుంచి కొత్త పేపర్ తీసి పక్కన పెట్టి నిన్నటి పేపర్ తీసుకొచ్చి గేట్లో పెట్టారు. అంటే ఈయన అంటే ఆ నాన్నగారు ఎంత సీరియస్గా ఉండేవారో, ఇలాంటి సరదాగా నన్ను ఏడిపించడం కావచ్చు, ఆ ప్రాక్టికల్ జోక్స్ కూడా చాలా వేసేవారు. ఇంటికి ఎవరు వచ్చినా వారందరితో కూడా నవ్వుతూ మాట్లాడేవారు. ఎవరిని ఏమీ నొప్పించకుండానే. నిజానికి చాలామంది సాహిత్యవేత్తలు పెద్దలు వచ్చినప్పుడు కొంతమంది శృతి మించి వాళ్ళు ఆయన టైం తినేసేవారు. తినేసినప్పటికీ ఆయన భరించేవారు తప్ప వాళ్ళని నాకు పనుందనో లేకపోతే ఇంకోటి ఏదైనా అని ఎప్పుడు వాళ్ళని నొప్పించకుండా వాళ్ళు ఎంతసేపు చెప్పినా వినేసి వాళ్ళు తృప్తిగా. ఈయన మాట్లాడేది చాలా తక్కువ ఉండేది. వాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఈయన 1 నిమిషం మాట్లాడేవారు. అయితే వచ్చిన వాళ్ళు మన దూరం నుంచి చూడడానికి వస్తారు, వాళ్ళని మనం తృప్తిగా పంపించాలి అనుకునేవారు తప్ప ఏనాడు ఎవరిని ఆయన అన్నం దూరం లేదు. శాస్త్రి గారిని కలిసేందుకు కవులు, రచయితలు చాలామంది వచ్చేవారు. అలాంటి వారిలో ఎవరితోనైనా మీకు సాన్నిహిత్యం ఏర్పడిందా? అది ఇప్పటికీ కొనసాగుతోందా? నాన్నగారి దగ్గరికి మీరు అన్నట్టుగా చాలామంది ప్రముఖులు, పెద్దలు, మిత్రులు వచ్చి చర్చించేవారు. అయితే కొంతమంది ఏదో చుట్టం చూపుగా వచ్చినట్టు రావడం, వెళ్ళడం. అయితే నాకు తెలిసినప్పటి నుంచి అంటే దాదాపు 1963 నుంచి నాన్నగారు చనిపోయి 92 వరకు కూడా ఆయనతో అత్యంత సాన్నిధ్యంగా ఉన్న ఒక శిష్యుడు, ఆత్మీయులు సన్నిధానం నరసింహశర్మ గారు. వారు ఆయన రాని రోజంటూ ఉండేది కాదు. అప్పట్లో వారు గౌతమి గ్రంథాలయంలో పాలకులుగా పనిచేసేవారు. ఆయనకుండే సాహిత్యాసక్తి కావచ్చు, నాన్నగారి మీద ఉండే ప్రేమ కావచ్చు, వారు నిత్యం వారి పనంతా అయిన తర్వాత రాత్రి 8:30కో 9:00కో 10:00కో ఒక్కొక్కసారి 10 దాటాక కూడా నాన్నగారు పడుకున్నవారు కూడా లేచి బయటికి వీధి గదిలోకి వచ్చేవారు. ఆయన ఒక్కరికే ఆ టైంలో ఆ లోపలికి ప్రవేశం. సన్నిధానం నరసింహశర్మ గారు నాకు తెలిసి ఆయన అంటే 85లో నాకు కాస్త సాహిత్యం అది ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు వారు మాట్లాడేటప్పుడు తలుపు చాటును విని వారి మాటలు విని ఎన్నో నేర్చుకునేవాడిని. ఆయన మాట్లాడుతుంటే మాకు అసలు టైమే తెలిసింది కాదు. వారు అడిగిన కొన్ని సందేహాలకి మీరు సమాధానం చెప్పడం, ఏవో సాహిత్య సంబంధమైన కబుర్లు, ఇలా క్షణాలు ఎన్నో గంటలు అలా గడిచిపోయేవి. అలాగే సన్నిధానం నరసింహశర్మ గారు వారు మాకు సోదర తుల్యులు. ఇప్పటికీ కూడా మా యోగక్షేమాలు, నాన్నగారి సాహిత్య ప్రచారం ఎంతో ఆయన మీద అభిమానం చూపుతూ ఇప్పటికీ కొనసాగించడం. అలాగే వైఎస్ నరసింహారావు గారని ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు. వారు నాన్నగారికి క్లాస్ రూమ్లో కూర్చుని వీటి హై స్కూల్లో చదువుకున్నవారు వైఎస్ నరసింహారావు గారు. వారు ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకులు. వారు ఇప్పటికీ రాజమహేంద్రవరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాన్నగారి ఆంధ్రకేసరి యువజన సమితిని వారి చేతే ఆయన ప్రారంభింపజేశారు. చాలా సందర్భాల్లో ఆంధ్రపురాణ రజతోత్సవం కూడా వారే నిర్వహించారు. అలాగే రాజమండ్రిలోని మధురాపంతుల ట్రస్ట్ విశ్వనాథ గోపాలకృష్ణ గారు, నిర్మాల రఘునాథ గారు, హరిప్రాల నారాయణరావు గారు. అంటే నాన్నగారు ఉన్న రోజుల్లో వీరందరూ నాన్నగారి దగ్గరికి తరచూ వచ్చేవారు. ఇప్పటికీ కూడా మా కుటుంబం పట్ల, మా నాన్నగారి సాహిత్యం పట్ల ఉండే అభిమానంతో ఆ బంధాన్ని కొనసాగించడం నిజంగా మా అదృష్టం. మేము చేసుకున్న సుకృతంగా నేను భావిస్తాను. వారందరికీ మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు ఈ రూపేణ తెలియజేస్తున్నాను.
శాస్త్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఆయన కుమారుడిగా మీరు ఎప్పుడైనా వేదికలను పంచుకున్నారా? వేదిక మీద పంచుకునే సందర్భం ఎప్పుడు రాలేదు. ఆయన అధ్యక్ష స్థానం లేకపోతే ఆయన ప్రధాన వక్తగానో పాల్గొన్న సభల్ని నేను చాలా చూశాను. ఆయన కవితాగానం కవి సమ్మేళనాల్లో వినడం జరిగింది ఆల్ ఇండియా రేడియోలో. అయితే కళాపరిపూర్ణ ఆయనకి వైజాగ్లో ఇచ్చినప్పుడు జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు వీసీగా ఉన్నారు. వారితో పాటు నేను మా మేనల్లు మదర్ మేమంతా రాజమండ్రి నుంచి మేము ముగ్గురు కలిపి మా అన్నయ్య గారు అంతా వచ్చారు. ఇక్కడ అప్పుడు అబ్రహం మన గవర్నర్గా ఉండేవారు. అప్పుడు అదే వేదిక మీద సంజీవ్ దేవ్ గారు ప్రముఖ చిత్రకారుడు రచయిత, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, వారి ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి గెస్ట్ హౌస్లో ఒక రూమ్లో అంటే వేరు గదుల్లో ఒకే నాన్నగారు ఉన్న గదుల్లో సంజీవ్ దేవ్ గారు వాళ్ళు వచ్చి కూర్చుని చాలాసేపు మాట్లాడారు. అప్పటికి నేను ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నాను జ్ఞాపకం. ఆ రోజులు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తర్వాత వారు ఉత్తరాలు కూడా రాశారు. సంజీవ్ దేవ్ గారికి కూడా నాన్నగారు అంటే చాలా అభిమానం. అంటే వారి ఆలోచనలు దృక్పథాలు వేరే కావచ్చు, కానీ ఆయన సాహిత్యం పట్ల వారికి ఉండే అభినవేశం, వారికి ఉండే మా ఆసక్తి వారి ఉత్తరాల్లో కూడా వెల్లడైంది. నాన్నగారికి ప్రముఖులు రాసిన ఉత్తరాలన్నీ కలిపి సాహితీ లేఖలు జీవన లేఖలు అనే ఒక పుస్తకాన్ని మధురాపంతుల ట్రస్ట్ వారు, అరిప్రాల నారాయణరావు గారు, సన్నిధానం వారు, పెరుమాళ రఘునాథ్ గారు వారు ప్రచురించారు. ఆ ఉత్తరాల్లో కూడా సత్యనారాయణ శాస్త్రి గారి వ్యక్తిత్వం, వారికి ప్రముఖులు రాసిన బెజవాడ గోపాలరెడ్డి గారు, తెన్నెట్ల విశ్వనాథం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇలాంటి ప్రముఖులు రాసిన ఇంద్రగంట హనుమత్ శాస్త్రి గారు, దివాకర్ల వెంకటావధాన గారు, గడియారం శాస్త్రి గారు, ఇలాంటి పెద్దలు రాసిన లేఖల్లో సత్యనారాయణ శాస్త్రి గారి వ్యక్తిత్వం దర్పణం పడుతుంది. మీ నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఆయన రచనలను భవిష్యత్ తరాలకు అందించడంలో మీ కుటుంబం పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సాధారణంగా తాతగారో తండ్రి గారో చేసిన కృషిని ఇప్పటికీ అందించడానికి చాలా కొద్దిమంది చేస్తుంటారు. అది మా గొప్పతనం కాదు, అది మా పెద్దలు ఇచ్చిన సంస్కారం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. మా అన్నగారి కుమారుడు శేఖర్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన, నేను, మా తమ్ముడు శర్మ, మేము ముగ్గురు. మా ముగ్గురితో పాటు మా బాబాయ్ గారి కుమారులు, సూర్యశాస్త్రి గారి కుమారులు పల్లిపాలెంలో ఇప్పటికీ ఆంధ్రీ కుటీరం సంస్థను కొనసాగిస్తున్నారు. సత్యనారాయణమూర్తి, వెంకటాచలపతి. ఆంధ్రీ కుటీరం పెట్టి 80 ఏళ్ళైనా దాని ప్రాభవం ఇప్పటికీ కొనసాగించడంలో వారి పాత్ర కీలకమైంది. ఆంధ్రీ కుటీరానికి ఇప్పటికీ మా పెద్దలందరూ వచ్చి అక్కడ నాన్నగారు రాసిన ఎక్కడైతే ఆంధ్రపురాణం రాశారో, ఏ మామిడి చెట్టు కింద ఆయన కూర్చుని ఆంధ్రపురాణం కావ్యాన్ని సృజించారో అది ఆంధ్రపురాణ వృక్షమని ఇప్పటికీ ఒక బంగినపల్లి మామిడి చెట్టు అక్కడ ఉంది. ఆ పొలాల మధ్యలో ఉంటుంది. అక్కడ ఒక ప్రశాంత వాతావరణంలో అక్కడ ఆయన కూర్చుని ఆంధ్రపురాణం రాశారు. అలాగే అక్కడే ఆంధ్రి కార్యస్థానం, ఆంధ్రి పత్రిక పుట్టింది. అక్కడే తోరణం నాన్నగారి తొలి కావ్య సంపుటి, ఆయన రచన మొదటి ఖండకావ్య సంపుటి. అలాగే ఆంధ్రి కార్యస్థానమైన ఆంధ్రి కుటీరాన్ని ఇప్పటికీ 80 ఏళ్ళుగా ఆ సాహిత్య వృక్షం వాడిపోకుండా కాపాడుతున్న మా అన్నదమ్ములు. ఇటీవల శతజయంతి ఉత్సవాలు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించింది. అది పల్లిపాలెంలో నిర్వహించే అదృష్టం మాకు వాళ్ళు కలగజేశారు. అప్పుడు అలాగే మా అన్నగారు అబ్బాయి శేఖరు, మా తమ్ముడు శర్మ. సరే, నేనేదో ఆర్థికంగా ఎలా మా తోడ్పాటు ఇతరులకు అందించకపోయినా మా సాధన నరసింహాచార్య గారు హైదరాబాద్లో ఉన్నారు. వారు నాన్నగారి శతజయంతి ఉత్సవాలకి చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఇలాగా తెలుగు రథం శర్మ గారు, అంటే శతజయంతి ఉత్సవాల నిర్వహణకి వీరందరూ చేసిన సహకారం మేము మరవలేనిది. వారందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా సాహిత్య సేవ అంటూ ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే నాన్నగారి సాహిత్యాన్ని ఇప్పటి తరానికి, వారి అభిమానులకి నిరంతరం అందించాలనే కోరికతో వారి శిష్యులు అభిమానులతో ఒక సమన్వయం చేసుకుంటూ
వారందరి కోరిక మేరకు వారి పుస్తకాన్ని ప్రచురించడం, వారి సాహిత్య సభలు నిర్వహించడం. అలాగే నాన్నగారు 1978లో శరన్మండలి అంటే 42 ఏళ్ల క్రితం నన్నయ్య జయంతులు ప్రతి ఏటా జరపాలని, శరత్కార్తీకంలో పౌర్ణమి నాడు నన్నయ్య జయంతి జరపాలని నాన్నగారు పెట్టారు 78లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి సహకారంతో మేము కొనసాగిస్తాం. ఆయన సాహిత్య గ్రంథాలు ప్రచురించడం, నేను ఏదో జర్నలిస్ట్గా అప్పుడప్పుడు ఏదైనా సందర్భానుసారం ఏవో సాహిత్య చేస్తాను, 1-2 రాయడం తప్ప ప్రత్యేకంగా నేను చేసే కృషి ఏమీ లేదు. దానికి నాన్నగారి ఆశీస్సులతో వారి సాహిత్యాన్ని ఇప్పటి తరానికి అందించడానికి యథోచితంగా మిత్రుల అందరి సహకారంతో కృషి చేస్తాను. శాస్త్రి గారు మంచి చమత్కారి. సమయస్ఫూర్తిగా చెలోక్తులు విసరడంలో ఆయనకి ఆయనే సాటి. ఈ విషయంలో మీ అనుభవాలను చెప్పండి. చమత్కారాలంటే నాకు గుర్తుకొచ్చింది, ఇటీవల మన దాట్ల దేవదానం రాజు గారు యానంకి చెందిన ప్రముఖ కవి, రచయిత, నవలా రచయిత. ఆయన ఒక దాట్ల దేవదానం రాజు గారు వారు ఒక నాన్నగారి జీవితంలో ఆయన హాస్యోక్తులన్నింటినీ కలిపి ఒక పుస్తకాన్ని వెలువరించారు. దాని పేరు మధుహాసం. ఆ పుస్తకంలో మొత్తం వారి చమత్కారాలన్నీ ఒక చోట గుదిగుచ్చి వారు అందించిన తీరు చాలా అద్భుతంగా సాగింది. ఇది దాంట్లో అందరికీ చాలా మందికి దీంట్లో వినే ఉండొచ్చు సందర్భానుసారం. కొన్ని పత్రికల్లో కూడా ఆయన హాస్యోక్తులు వచ్చాయి. ప్రాక్టికల్గా ఆయన అనే మాటలు. ఒకసారి ఆయన మీటింగ్కి వెళ్ళడానికి వాహనం ఏం లేదు, అప్పుడు కారు లేదు, స్కూటర్ లేదు, ఏం లేదు. అప్పుడు ఎవరో పక్కన ఉన్న వాళ్ళతో అన్నారు, ఇప్పుడు నేను నిర్వాహకుడిగా వెళ్ళాలన్నమాట అని. నిర్వాహకుడు అంటే వాహనం లేనివాడిగా, లేదా నిర్వాహకుడు ఆర్గనైజర్ కాబట్టి ఆర్గనైజర్స్కి వాళ్ళు ఏం అక్కర్లేదు కదా, వాడు వెళ్ళిపోయి నేను నిర్వాహకుడిగా వెళ్ళాలి అన్నమాట అన్నారు. నాకు పెళ్ళైన కొత్తలో సినిమాకి వెళ్దామని నేను మా ఆవిడ గుమ్మల్లో నించును అటు ఇటు తిరుగుతున్నాను. ఏమిట్రా ఏం చూస్తున్నావు అని అడిగారు. అంటే జోడు కోసం అండి అన్నాను. అదేమిటి నీ పక్కనే ఉంది కదా అన్నారు నా శ్రీమతిని చూపిస్తూ. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకి కనకాభిషేకం అయింది. అయినప్పుడు వారు అక్కడ బంగారం ఏం లేకుండానే ఉట్టి పుష్పాలతో ఆయనకి కనకాభిషేకం కానిచ్చేశారు. నిజానికి కనకాభిషేకం అంటే బంగారం పూలతో ఆయన చేయాలి. అప్పుడు ఆ సభకి ఆయన అధ్యక్షుడు నాన్నగారు అప్పుడు మాట్లాడుతూ, అప్పుడు విశ్వనాథ్ గారికి కూడా కొంచెం కోపం వచ్చింది. ఏమిటి వింటున్నారు, ఏదో పెద్ద సన్మానం చేసేస్తారు బంగారంతో అనుకుంటే, ఏమిటి పువ్వు ఉట్టి పువ్వులు, చామంతి పూలు, బంతి పూలు వేసేసారు అనుకుంటే, అప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న నాన్నగారు మాట్లాడుతూ, ఇది కనకాభిషేకమే, విశ్వనాథ్ వారి కవి సమ్రాట్, మహాకవి, రామాయణ కల్పవృక్ష కర్త కనక అభిషేకం అని అన్నారు. ఆయన అంటే అటు నిర్వాహకుల్ని ఇటు సన్మానం పొందిన పెద్దవారిని కూడా సంతృప్తిపరిచేలా ఆయన మాట్లాడడంలో చాలా చమత్కారం చూపించారు. అలాగే ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చి నాన్నగారి దగ్గరికి, సార్ మేము ఒక సినిమా హాల్ కడుతున్నాం, దానికి ఒక పేరు పెట్టండి అన్నారు. పేరు పెట్టండి అంటే ఏమిటి మీ కాన్సెప్ట్ ఏమిటి అని అడిగారు. అంటే అమ్మ అనే మాట రావాలని అన్నారు. అయితే ఆలోచించి మాతృశ్రీ అని పెట్టండి అమ్మ అన్నారు. సార్ మాతృశ్రీ అని పెడితే మరి అందరూ పలకలేరండి, రిక్షా వాళ్ళు, ఆటో మాతృశ్రీ అంటే మాట కష్టంగా ఉంటుందేమో, అది జనంలోకి ఎక్కదేమో అని అన్నాడు వచ్చిన పెద్ద మనిషి. అంటే ఆయన ఒక క్షణం ఆలోచించి శత్రుఘ్న్ సిన్హా, కమల్ హాసన్ ఇలాంటి కష్టమైన పదాలు కదా ఇవి, శత్రుఘ్న్ సిన్హా అన్నమాట, అది ఎంత పాపులర్ అయింది, అందరూ అంటలేదు. అలా మనం ఒక పదాన్ని కష్టమని మర్చిపోకూడదు, దాన్ని జనంలోకి పంపిస్తే అదే బాగా ప్రసిద్ధి చెందుతుంది. మీరు రెండో ఆలోచన లేకుండా ఆ పేరు పెట్టండి అని చెప్పారు. అంటే అవతల వాడిని మనం ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు అనే దాంట్లో ఆయన చెప్పిన ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాను. ఇలా ఒకవేళ ఆయన చమత్కారాలు తెలుసుకోవాలంటే రాజుగారు రాసిన ఈ పుస్తకాన్ని, మధుహాసాన్ని అందరూ చదవచ్చు. దీంట్లో చాలా ఉన్నాయి చెప్పడానికి, ఇప్పుడు మనకి సమయాభావం కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా సిట్టింగ్లో శాస్త్రి గారు పాల్గొన్నారా? నట సార్వభౌముడు ఎన్టీఆర్తో మీ నాన్నగారికి ఉన్న అనుబంధం ఎలాంటిది? నటరత్న నందమూరి తారక రామారావు గారికి సాహిత్యం పట్ల చాలా అభినవేశం ఉండేది. నాగభైరవ కోటేశ్వరరావు గారు అంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర మాటల రచయిత, వారితో మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడైనా ఆంధ్రప్రయాణం చదివావా
అని ఆయన్ని అడిగారట ఎన్టీఆర్ గారు. సరే వారు ఏదో సమాధానం చెప్పారు. తదుపరి గోరంట్ల బుచ్చే చౌదరి గారు రాజమండ్రి ఎమ్మెల్యే, నాన్నగారికి క్లాస్ రూమ్లో శిష్యుడు అనమాట. వారి ద్వారా నా సత్యనారాయణ గారు కబురు పెట్టి హైదరాబాదు దగ్గరుండి ఆయన గండిపేటలో అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఆ ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అక్కడ నాన్నగారు 3 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగిన సిట్టింగ్స్ అని అంటారు కదా, సినిమా కథారచన చర్చల్లో పాల్గొన్నారు. ఆ చర్చల్లో నాగభైరవ, నాన్నగారు, ఎన్టీఆర్ గారు తదితరులు అక్కడ కూర్చొని మాట్లాడేవారు. ఆ సందర్భంలో అసలు ఆంధ్ర పురాణంలో ఉదయ పర్వంలో విశ్వామిత్రుడు యొక్క అసలు ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఆయన గాయత్రి మంత్రోపదేశం, ఇలాగా రకరకాల అయినటువంటి విశ్వామిత్రుని యొక్క ప్రతిభను చాటే ఘట్టాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి సత్యనారాయణ గారి ద్వారా వారు చెప్పించుకున్నారు. దాంట్లో వారికి నచ్చిన అంశాలు కొన్ని, అంటే సినిమాకి పనిచేసే అంశాలు ఏమో స్వీకరించారు. ఇదిలా ఉంచితే ఎన్టీఆర్ గారికి నాన్నగారు అంటే అపారమైన గౌరవం. దానికి ఉదాహరణ ఏమిటంటే ట్యాంక్ బండి మీద తెలుగు లలిత కళాతోరణం పేరిట పెట్టిన ప్రముఖుల విగ్రహాలలో మొదటి విగ్రహం నన్నయ్య భట్టారకుడు ఆదికవి. అది రాజమండ్రిలో ఉన్న సత్యనారాయణ గారే ఆవిష్కరింప చేయాలి అని చెప్పి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు బుచ్చే చౌదరి గారి ద్వారా కబురు పెట్టి వారి ద్వారానే అక్కడికి తీసుకెళ్ళి వారికి సముచిత రీతిన అప్పుడు సత్కరించారు. ఇలాగా రవీంద్ర భారతిలో కవి సమ్మేళన సందర్భంలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి శత జయంతి సందర్భంలో వారి చేతుల మీదుగా సత్కారం పొందారు. ఇలాగా ఎన్టీఆర్ గారి సాహిత్యాభిరుచికి ఉదాహరణగా ఇది చెప్పడం జరిగింది. వారు మా తండ్రి గారి పట్ల ఎంత నమ్మకంతో ఉన్నారో నేను అనుకోకుండా ఆంధ్రజ్యోతి పత్రికలో అనుకుంటాను చాలా కాలం క్రితం ఒక వ్యాసం చదివారు. అది ఎన్టీఆర్ గారి పిఏ రామచంద్రమూర్తి గారు అప్పట్లో ఉండేవారు. వారు రాసిన వ్యాసం. దాంట్లో కొన్ని నాకు అంటే నాన్నగారు ఎప్పుడూ చెప్పలేదు మాకు. వారు రాసిన వ్యాసం సారాంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ పేరు పెట్టినప్పుడు త్రివిక్రమరావు గారు, రామారావు గారి సోదరులు, అప్పుడు ఎన్టీఆర్ గారు, ఇలా ఇప్పుడు ఈ వ్యాసకర్తతో పాటుగా నాన్నగారు ఇలా తెలుగుదేశం అనే పేరు పెట్టచ్చా, అసలు ఒక రాజకీయ పార్టీకి అది ఎంతవరకు ఔచిత్యం అని చెప్పినప్పుడు నాన్నగారు కొన్ని విషయాలు ఎక్కడో లోతుల్లో పురాణాల్లోనో లేకపోతే ఇంకెక్కడో శంకరాచార్య రాసిన కొన్ని గ్రంథాల్లోనో ఉన్న విశేషాంశాలను ఎన్టీ రామారావు గారు చెప్పారని, వారికి పాదాభివందనం చేశారని ఆ వ్యాస సారాంశం. అంటే రాజకీయాలతో ఆయనకి పడకపోయినా ఎవరైనా ఒక పార్టీ అని కాదు, అన్ని రకాలైన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చేవారు, అందరూ వచ్చేవారు, ఆయన ఆశీస్సులు తీసుకునేవారు, సలహా తీసుకునేవారు. ఆ సందర్భంలో ఇది చిన్న ఉదాహరణగా చెప్పాను. మా రామారావు గారికి శాస్త్రి గారి పట్ల చాలా గౌరవం ఉండేది అనడానికి ఈ 2 ఉదాహరణలు మనం చెప్పచ్చు. ఆంధ్రీ అనే పదంతో శాస్త్రి గారికి చాలా అనుబంధం ఉంది. ఎందుకు ఆయనకి ఆంధ్రీ అంటే అంత ఇష్టం? ఆంధ్రీ అన్న స్వసంస్కృతి పురంధ్రి అన్న ఏమి వెర్రి నీది ఓయన్న, ఇది మధుకోశంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసింది. ఆంధ్రీ అంటే నీకు అంత వెర్రి ఏమిటి, అంత పిచ్చి ఏమిటి అని ఆయన రాసిన ఆ వ్యాసాంశం. ఆంధ్ర రచయితలు, ఆంధ్రీ కుటీరం, ఆంధ్ర పురాణం, ఆంధ్రీ, ఇలాగా ఆయన జీవితంలో ఆయన సాహిత్య స్మృతినంతా ఆంధ్ర అనే శబ్దం చుట్టూనే తిరిగింది. ఆయనకి ఆంధ్రులు, ఆ ఆంధ్ర భాష, ఆంధ్రత్వం, ఆంధ్ర భాష 4 తపస్సు ఫలం. ఆంధ్రుడిగా పుట్టడం, అందులో తెలుగు మాట్లాడేవాడిగా మనం ఆ అదృష్టం దక్కడం, ఎన్నో ఏళ్ల తపస్సు ఫలం అని తమిళనాడుకు చెందిన అప్పయ్య దీక్షితులు వంటి మహాపండితులే మన తెలుగు భాషపై, మన ఆంధ్ర భాష వైశిష్ట్యాన్ని కొనియాడారు. అలాగా ఆంధ్ర శబ్దం అంటే వారికి ముందు నుంచి చాలా అభిమానం. అది తాను ఎన్నో ఏండ్లు తపస్సు చేసిన ఫలంగా ఆంధ్రుడిగా పుట్టానని ఆయన ఎప్పుడు అంటుంటారు. అందుకే ఒక సందర్భంలో ఇతర క్షోణిని లక్షలిచ్చినను కానీ పుట్ట, నేను ఇతర దేశాల్లోనూ ఇతర క్షోణిలోనే లక్షలిచ్చినను కానీ పుట్టను, ఈ వేద పురాణ కృతి రాసిస్థానని మంగళక్షితిపై,
వేదాలు పురాణాలు శాస్త్రాలు పుట్టిన ఈ మంగళక్షితిపై గర్భదరిద్రుని ఇంతటైనా పుడతాను అన్నారు. అంటే ఇక్కడ ఇంత గొప్ప ఆంధ్ర భూమిలో గర్భదరిద్రుడు ఏంటైనా పుడతాను, కానీ ఇంకో విదేశాల్లో కోటీశ్వరుడు ఏంటైనా పుట్టకూడదు అని ఆంధ్రత్వాన్ని ఆయన అంతలాగా అభిమానించారు. కనుకనే ఆయన ఆంధ్ర శబ్దంతోనే ఆయన మొత్తం సాహిత్య సృజన అంతా సాగింది. సన్నిధానం నరసింహ శర్మ గారు మీ నాన్నగారిపై రాసిన పుస్తకంపై మీ అభిప్రాయం ఏమిటి? అతనికి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? మధుస్మృతి అది అజోవిభో అప్పాజోసుల విష్ణు భట్ల ట్రస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, దాని అధినేత. వారి ప్రేరణతో మధుస్మృతి పుస్తకం సన్నిధానం వారు రాయడం జరిగింది. దాన్ని ఆ సంస్థ వారే ప్రచురించారు. ఆ పుస్తకంలో నాన్నగారితో 3.5 దశాబ్దాల సన్నిధానం వారి తో ఉండే అనుబంధం, వారి గురు శిష్య సంబంధం ఎంతటిదో వారి మధ్య జరిగే సాహిత్య చర్చల్లో వచ్చే విశేషాంశాలను వారు చక్కగా అందంగా సంక్షిప్తంగా ఒక చిన్న పుస్తకంగా రూపొందించారు. అది శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో బేతవల రామబ్రహ్మం గారు ఆవిష్కరించారు. ఆ సభలో అజోవిభో చైర్మన్ సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం విశేషం. ఆ పుస్తకంలో చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. అది మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు, భవిడిపాటి కామేశ్వరరావు గారు, నేదురుడు గంగాధరం గారు, ఇలా ఆనాటి రాజమహేంద్రవర ప్రముఖులందరూ మల్లంపల్లి సరభయ్య గారితో నాన్నగారికి ఉండే అనుబంధం. దాని మీద ఈ పుస్తకం మీద వాడ్రేవు చెన్నయ్య భద్రుడి గారు ఒక ప్రత్యేక వ్యాసం కూడా రాశారు. ఆ వ్యాసంలోనే వారు ఇది ఒక కలహారంలా ఉంది, ఒక పద్మపత్రంలా ఉంది, ఈ పుస్తకం చాలా అద్భుతమైంది, సత్యనారాయణ శాస్త్రి గారి హృదయాన్ని ఆవిష్కరించింది అని వారు చెప్పారు. వారి సాహిత్యాభిమానులందరూ ఈ పుస్తకం చదవాల్సిన అవసరం ఉంది. వెన్నకు పెద్దన్న అంటూ సినారే గారు కొనియాడారు. దీనిపై మీ స్పందన ఏమిటి? వెన్నకు నీ పెద్దన్న నీ ప్రవృత్తి వినయ గుణావృత్తి. వినయంలో సత్యనారాయణ శాస్త్రి గారి తర్వాతే ఎవరైనా. సినారే అన్నట్టు అధునాతన భావాభిగ్రథిత సంప్రదాయ సుధి మధునాపంతుల కవి సంయమి చుడికిత వాగ్జలతి. ఆయన వాక్ అనే జలధిని ఔపోసన పట్టిన మహాకవి అని నారాయణ రెడ్డి గారు అన్నారు. ఆ కవిత మధుకోశంలో 1975లో ప్రచురించబడింది. ఆ సందర్భంలోనే ఆయన సాహిత్యం, ఆయన అంశాలు, ఇతర అంశాల గురించి అలా ఉంచి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెబుతూ వెన్నకు పెద్దన్న నీ ప్రవృత్తి వినయ గుణావృత్తి. అంటే ఆయన అంత సున్నితంగా ఎన్ని రకాలమైన మనుషులున్నా, ఎన్ని రకాల సాహిత్య అంశాలున్నా, ఎన్ని రకాలైనటువంటి గ్రంథాలు వచ్చినా ఏమొచ్చినా అందరినీ స్వాగతించేవారు, అందరినీ అభిమానించేవారు, ఎవరిని నొప్పించేవారు కాదు. ఎవరైనా వచ్చే పుస్తకానికి పీఠిక రాయమంటే చాలామంది దాంట్లో సరైన ఇది లేదు, అయితే ఆ రాసినవాడు పెద్ద గొప్పవాడు కాదు, వర్ధమాన రచయిత, వాడి గురించి మనం రాయడం ఏమిటి, ఇలా ఎప్పుడు ఆయన అనుకున్న సందర్భం లేదు. ఎవరొచ్చినా వారి కోరిక మేరకి ఆయన చక్కగా ఒక అభిప్రాయం వ్యక్తం చేసేవారు, వాళ్ళని ఆశీర్వదించేవారు. అలాగే ఆయన జీవనం, సాహిత్యం ఈ రెండింటిలో కూడా ఆ వినయం, ఆయన చెప్పినట్టుగా వెన్నకన్నా మెత్తగా ఉంటుంది ఆయన హృదయం, అది నిస్సందేహం. సినారే చెప్పింది అక్షర సత్యం అని నా నమ్మకం. ఈ రోజుల్లో చాలామంది రచయితలు చెప్పదలుచుకున్న విషయాన్ని సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, వారు నమ్ముకున్న నేపథ్యాల వల్ల కానీ సూటిగా చెప్పలేరు. కానీ నమ్ముకున్న సంప్రదాయాన్ని తన రచనల్లో, జీవితంలో కూడా చొప్పించిన వారు మీ నాన్నగారు. ఇది ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. దీనిని ఇప్పటి వారు కూడా ఆచరించాల్సిన అవసరం ఉందంటారా? సామాజిక పరిస్థితుల నేపథ్యంలో కవిత్వాన్ని వెలువరించడం కత్తి మీద సాము లాంటిది. అంటే తన చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని అక్షరాల ఆవిష్కరించడం అనేది ఒక కవికి చాలా అవసరం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి వంటి కలం యోధుడు, ఆధునిక యుగంలో మహాకవులు అందరూ శ్రీశ్రీ లాంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ నిర్భయంగా తమ ఆలోచనల్ని అక్షరీకరించారు. అది జాతి ఆమోదించింది. అయితే ఒక సంప్రదాయానికి కట్టుబడిన ఒక మహాకవి ఒక తన రచనల్లో తను అనుకున్న అంశాన్ని ప్రస్తావించడం,
అయితే వెలువరించడం చాలా కష్టతరమైన విషయం. అయితే మధురాపంతుల వారి విషయానికి వచ్చినప్పుడు అది ఆయన ఎక్కడ ఏ విషయంలోనూ ఆయన రాజీ పడలేదు. ఆయన తన ధోరణిలో తాను నమ్ముకున్న సిద్ధాంతాల మీదే ఆయన తన అక్షరావిష్కరణ అంతా చేశారు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు మనం ఏదో దొంగ సన్యాసుల గురించో లేకపోతే ఇంకోటి గురించో రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఆయన ఇప్పుడు మనం అది బయటికి అనలేము. ఏ కవి ఏ రచయిత కూడా నాకు తెలిసి ఇప్పుడు ఆధునిక యుగంలో అంత పబ్లిక్గా ఇటీవల కాలంలో రాసింది లేదు. ఆయన ఎప్పుడో దాదాపు 60-70 ఏళ్ల క్రితమే తన చిన్నతనంలో భారత్లో ఒక బంతిపూలు అనే ఒక ఖండిక రాశారు. అదేమిటంటే బంతిపూలు పైకి చాలా కాషాయ రంగులో చాలా అందంగా ఉంటాయి, కానీ అది మిగిలిన పూల కదా, లోపల చిన్న చిన్న పురుగులు ఏవో ఉంటాయి. అంటే దానికి సువాసన ఉండదు, దాంట్లో ప్రతిభే ఉండదు, కానీ చూడడానికి మాత్రం కాషాయ వర్ణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఒక బంతి పువ్వుని ఒక దొంగ సన్యాసితో ఆయన వర్ణించారు. అంటే అప్పట్లోనే ఆయన పైగా వ్యక్తి ఆరాధన కూడా ఆయన పూర్తిగా వ్యతిరేకం. చాలా సందర్భాల్లో అనేవారు. ఒక వేదిక మీద ఆహ్వానించినా కానీ ఆయన వెళ్ళలేదు. అదే ఆయన వ్యక్తిగత విషయం. ఆయన ఎవరిని వారు చేసే సత్కార్యక్రమాలకి వాటికి వేటికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన వ్యక్తి ఆరాధనకు మిగిలిన కార్యక్రమాలకు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అందరినీ అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు ఒక్కటే, అందరూ ఒక్కటే అనే సమభావన వారి దృష్టిలో ఉన్నది. అయితే ఎలా ఏ దృష్టి ఉన్నప్పటికీ తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తన ధర్మాన్ని తాను గీసుకున్న ఒక బరిలోనే ఉండకుండా ఆ ధర్మాన్ని కాపాడుకుంటూనే వచ్చారు జీవన పర్యంతం. అది వారి దగ్గర చెప్పుకోవాల్సిన విశేషం. కేవలం కవిత్వమే కాదు, వ్యక్తిత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. వారి ఆశయాలకు అనుగుణంగా మీ కుటుంబంలో వారసులు ఎవరైనా వచ్చారా, వస్తున్నారా? నిజానికి మేమందరూ కూడా ఒక్క పద్యం నాన్నగారి అనంతరం మా కుటుంబంలో ఛందస్సుందరంగా పద్యం రాయడం చేతకాని వాళ్ళమే, నాతో సహా. నాకు ఎప్పుడో గతంలో ఏవో 2-3 వచన కవితలు రాశాను, ఏవో వ్యాసాలు రాస్తూ ఉంటాను, అంతే తప్ప నాన్నగారిలో ఒక పద్యం అల్లడం నాకు రాదు. అలాగే మా అన్నదమ్ముల్లో ఎవరికి కూడా మా అన్నయ్య గారు కొంత రాసేవారు సరదాగా, అంతే తప్ప మాకు ఛందస్సు సుందరంగా అందంగా రాయడం అనేది మాకు పట్టుబడలేదు. దానికి కారణం అది మాకు ఆ దృష్టిలో లేకపోవడం. నాన్నగారు మాకు ఎప్పుడు కూడా కూర్చొని పెట్టి రెండు ఇలాగే రాయి, పద్యమే రాయి అని, ఫలానా అందమైనవి లేదా ఉత్పలమాలే రాయి అని ఎప్పుడు చెప్పలేదు. నేను 2-3 సందర్భాల్లో అప్పట్లో పత్రికల్లో పడిన వచన కవితలు పట్టుకెళ్ళి చూపిస్తే బాగున్నాయి అన్నారు తప్ప నువ్వు పద్యం రాయడం నేర్చుకో అని మాత్రం ఆయన ఏనాడు నాతో చెప్పలేదు. మా ఇంట్లో అంటే సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది, ఆ చదవాలనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మేము సొంతంగా శక్తి మాకు లేదని చెప్పచ్చు. కాకపోతే నాన్నగారి సాహిత్యాన్ని అందరికీ అందించాలనే సత్సంకల్పంతో, అందరి సహకారంతో మేము ఆయన పుస్తకాలను ప్రచురిస్తున్నాము. పెద్దల సహకారం. ఫ్యాక్ట్స్ మాత్రమే ఆవిష్కరించాలి పుస్తకంలో, నిజాలని మాత్రమే ఉండాలి. పుక్కిటి పురాణాలని మనం దీంట్లో చొప్పించకూడదు చరిత్రలో. ఆయన ఆంధ్రపత్రిక నడుపుతూనే త్రిలింగ అనే ఒక మ్యాగజైన్ చెన్నై నుంచి అనుకుంటాను వచ్చింది. అలాంటి పత్రికలకు కూడా ఆయన తరచుగా ఆంధ్రీ కుటీరం స్థాపించిన కాలంలో దేశవ్యాప్తంగా, అంటే ఆంధ్రదేశ వ్యాప్తంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, కవికొండల వెంకట్రావు ఇలా భావ కవిత చేరి